హలో ఈరోజు మనం చేపల పులుసు చేపల ఫ్రై చేస్తున్నాం. రెండు రెసిపీస్ సెపరేట్గా నేను పోస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం చేస్తుంది చేపల వేపుడు చేస్తున్నాం అన్నమాట. ఇవి కొరమేను ఫిష్ ఇలా నార్మల్ మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఫస్ట్ మంచిగా వాష్ చేసిన తర్వాత ఇట్లా ఆరబెట్టేయాలన్నమాట, డ్రై అవ్వాలి, ఎందుకంటే వీటిని మనం డీప్ ఫ్రై చేయాలి. సో దానికన్నా ముందు ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటి అంటే ఉల్లిపాయలని పేస్ట్ చేసుకోవాలి. ఇవి నేను పులుసుకి ఇంకా ఫ్రైకి రెండిటికి కావాల్సిన ఉల్లిపాయలు ఒకటేసారి ఫ్రై చేసుకుంటాను. తర్వాత మసాలా ఎలా కలపాలి ఫ్రైకి అనేది సపరేట్గా చూపిస్తాను. సో ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కాస్త వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసి మంచిగా వేయించుకోవాలన్నమాట. మామూలుగా తెలంగాణ సైడ్ అయితే ఎప్పుడైనా ఉల్లిపాయల పేస్టే వేస్తారు, ఆంధ్ర సైడ్ ఏమో ఉల్లిపాయలు కట్ చేసి సన్నగా అలా వేస్తారనమాట. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయల్ని నూనెలో వేసేస్తున్నా. ఇలా పెద్దగానే కట్ చేసేసుకోవాలన్నమాట. మీరు ఫ్రై చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఒక 2-3 ఉల్లిపాయలని ఇలా ఫ్రై చేసేసుకోండి. సో ఇలా ఉల్లిపాయలు మంచిగా వేగాలి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లిపాయల్ని, ఆయిల్ తీసేసి మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ని మనం మళ్ళీ ఫిష్ కర్రీలోకి యూస్ చేసుకోవచ్చు. ఆ ఆనియన్ ఫ్లేవర్ అంతా పట్టుకొని బాగుంటుంది అన్నమాట. వేడిగా పట్టలేం కాబట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని మనం మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని కాస్త చల్లగా అయిన తర్వాత దీన్ని కంప్లీట్గా మనం పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు చల్లగా అయ్యే లోపల మనం ఫిష్ని ఫ్రై చేసి పెట్టేసుకుందాం. ఈ ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ని ఇందులో వేసాను. ఇంకా కొంచెం నూనె వేద్దాం. ఈ నూనె బాగా వేడెక్కాలి. మనం ఫిష్ని ఫ్రై చేయబోతున్నాం కాబట్టి సూపర్ డూపర్ హాట్గా ఉండాలి. కొంచెం చల్లగా ఉన్న ఫిష్ పీసెస్ కింద అంటుకుపోతాయి అన్నమాట. చాలా వేడిగా ఉంటేనే ఫిష్ ముక్కలు కింద అంటుకో. ఎప్పుడైనా సరే ఏదైనా మీట్ని మనం ఫ్రై చేయాలి అనుకుంటే నూనె మటుకి చాలా వేడిగా ఉండాలి. ఇప్పుడు ఫిష్ పీసెస్ డ్రై అయ్యాయి చూడండి, ఇలా డ్రైగా అవ్వాలి. నీళ్ళు ఉంటే మళ్ళీ ఆయిల్లో వేస్తే చిటపటా సౌండ్ వస్తుంది కదా, అందుకే టిష్యూ పేపర్ వేసి దానిపైన ఇలా ఆరబెట్టాను అనమాట. ఇలా రౌండ్ షేప్ మధ్య పీసెస్ ఉంటాయి కదా, ఇవేమో నేను ఫ్రైకి తీసుకున్నాను. కొంచెం అటు సైడు ఇటు సైడు తలకాయ తోక అవేమో పులుసుకి పక్కన పెట్టుకున్నాను అనమాట. నూనె మటుకి చాలా వేడిగా అవ్వాలి. ఇప్పుడు పీసెస్ వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ పీసెస్ వేస్తే ఆయిల్ పైకి వచ్చేస్తుంది, జాగ్రత్తగా వేసుకోవాలి. ఒకదానికొకటి అంటుకుంటాయి. తర్వాత మనం బయటికి తీసాక కొంచెం ఇలా అంటే లూజ్ చేస్తే మళ్ళీ వచ్చేస్తాయి. వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఫస్ట్ వేయగానే ఎక్కువ బుడగలు వచ్చేస్తాయి. సో వన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం తగ్గిపోతాయి అన్నమాట. అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఈ కలర్ వచ్చేంత వరకు ఫిష్ని మనం ఫ్రై చేసుకోవాలి. చెప్పానా అతుక్కుపోతాయని, ఇలా అతుక్కుపోతాయి. మీరైతే ఏం టెన్షన్ పడొద్దు. తీసి ఇలా వేసేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా అయితేనే ఈ ఫ్రై బాగుంటుంది. ఇలాగే అన్ని ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఫిష్ పీసెస్ అన్నీ ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఈ లోపల ఉల్లిపాయలు కూడా చల్లగా అయిపోయాయి. ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ మనకి కొంచెం తీసుకోవాలి, ఉల్లిపాయ పేస్ట్. ఈ పేస్ట్లో ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్,
అలాగే కారం, కొంచెం పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అలాగే కొద్దిగా కొబ్బరి గసాల పొడి. ఇది ఎప్పుడు మా ఇంట్లో చేసి రెడీగా ఉంటుంది. ఇందులో ఓన్లీ చిటికెడు గరం మసాలా వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు ఫిష్కి. ఇప్పుడు దీన్ని మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇది కలుపుతూ ఉంటే కమ్మటి వాసన వస్తుంది. మసాలా రెడీగా ఉంది. పొయ్యి మీద ఆల్రెడీ మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఈ మసాలా వేసుకోవాలి. ఈ మసాలా నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ మంచి కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్క ఫిష్ పీస్ వేసేసుకోవాలి. వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా పట్టేసుకుంటుంది. కిందకి మీదకి మిక్స్ చేస్తే సరిపోతుంది. కొంచెం ఓపికగా మసాలా ఒక్కొక్క పీస్కి పట్టించుకోవాలి. ఇలా తీసి అప్లై చేస్తూ ఉండాలన్నమాట. అదొక్కటే కొంచెం పని, మిగతా అంతా ప్రాసెస్ అయిపోతుంది. మళ్ళీ ఫిష్ని ఎక్కువ డీప్ ఫ్రై చేయొద్దు. మొత్తం ఓవర్ క్రిస్పీ చేస్తే అస్సలు మంచిగా అనిపించదు నాకైతే. కొంచెం లైట్ క్రిస్పీ ఉంటే సరిపోతుంది. కొంచెం ఫ్రై అవ్వాలంతే. అయిపోయిందండి. ఇదే ఫిష్ ఫ్రై, చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న ఫిష్ 1 వీక్ వరకు ఉంటుంది. మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. ఇలా తయారు చేస్తే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.